వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు సాగునీరు విడుదల చేసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం గొట్టా గ్రామం వద్దనున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు గొట్టా బ్యారేజు ఎడమ కాలువ ద్వారా 1,48,200 ఎకరాలకు సాగునీరును పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు విడుదల చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అవ్వాతాతల జీవితాలకు ఆసరనిచ్చాయని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాంతాల్లో స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడు పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం, ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అవ్వాతాతలు, ఒంటరి మహిళల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. గత వైకాపా ప్రభుత్వానికి పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం పట్టిందని, విడతల వారీగా పెంచారని, కానీ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే పెంచిన 1,000 రూపాయలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని గొండు శంకర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, అలాగే లోకేష్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పెన్షన్ అనేది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఎంతో అవసరం. అది 4,000 రూపాయలు చేయాలని, అది కూడా ఏప్రిల్ నెల నుండే ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు గత ప్రభుత్వం 3,000 ఇచ్చి 1,000 రూపాయలు ఇవ్వలేదు కనుక ఆ 1,000 రూపాయలు బాకీ ఉన్నామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ 3 నెలలు 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖున ప్రతి ఒక్క అవ్వాతాతలకి అలాగే వితంతువులకి అందరికి కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఉన్న కష్ట పరిస్థితుల్లో అయినప్పటికి కూడా ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవారి ప్రజల్లో వాళ్ళ కష్టాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షలకి పైచిలుకు ప్రజానీకానికి ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే 3,000 రూపాయలది 2,000ది 3,000 చేసేటప్పుడు ఆ 1,000 రూపాయలు పెంచడానికి ఎన్నో సార్లు 500 అని 700 అని చెప్పి అలాగా 250 అని చెప్పి విడతలుగా చెప్పి దాదాపు 40,000 ఒక్కొక్కరికి లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టైం మీద ఇవ్వక 5 సంవత్సరాలు పంచినందువల్ల ఎంతో లబ్దిదారులు లాస్ అయ్యారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేసింది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. 1,000 రూపాయలది 2,000 కూడా చేసింది కూడా ముఖ్యమంత్రి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2,000, 3,000 తర్వాత 4,000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి అది 4,000 ఒకేసారి పెంచి గతంలో చెప్పిన విధంగా ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలవి జూలై 4,000 కలిపి 7,000 ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వెళ్లి పెద్ద ఎత్తున ఆల్రెడీ 6 గంటలకే స్టార్ట్ అయింది. మరొక గంటన్నరలో మొత్తం కంప్లీట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన మరెన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి తరపున చేపట్టి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఆయనకు ఆయురారోగ్యాల భగవంతుడు
ప్రసాదించాలని నేను కోరుకుంటూ అందరి వద్ద నమస్కారం సెలవు. వృద్ధులు ఇబ్బంది పడకుండా సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దనే పెన్షన్ అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ మండలంలోని కిష్టప్పపేట కాలనీ, కల్లేపల్లి, పీజీపేట, గార మండలం, బూరవిల్లి, అంబలవలస, పుసర్లపాడు వివిధ ప్రాంతాల్లో స్థానిక నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలతో కలిసి లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను జనసేన నాయకుడిని కాదు, నేను జనసేన కార్యకర్తని మాత్రమే అంటున్న డాక్టర్ దానేటి శ్రీధర్. నేను జనసేన నాయకుడిని కాదు, జనసేన కార్యకర్తను మాత్రమే అని ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం పలాస రైల్వే ఇన్స్టిట్యూట్ లో జనసేన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కృషితోనే కూటమి ఏర్పాటైందన్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేయడంతోనే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని అన్నారు. అనంతరం ఆయనకు కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, సింధూర హాస్పిటల్ అధినేత పిబి కామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ రక్తం కొరత కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రక్తదానం వల్ల 10 మందికి ప్రాణం పోయొచ్చు, కావున రక్తదాతలు కండి, ప్రాణాలు నిలపండి అని ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కోరారు. ఇలాంటి క్యాంప్ నేను ఈరోజు రావడం నిజంగా నాకు గర్వలేదు. గత లయన్స్ క్లబ్ నరసింహ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బొడ్డేపల్లి సురేష్ డాక్టర్ గారు వారి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. నా సహాయం కూడా ఏదైనా అవసరమైతే నేను చేస్తానని. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, సెక్రటరీ పైడి సింధూర, ట్రెజరర్ జోగి భారతి, బాడాన దేవభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపులు ఆపాలని అల్లు మహాలక్ష్మి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను రాజకీయ కక్ష సాధింపులతో తొలగించడం ఆపాలని శ్రీకాకుళం జిల్లా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 24 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులకు గురవుతూ ఈ పథకాన్ని కార్మికులు కొనసాగిస్తున్నారు. పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం మారినప్పుడు వంట కార్మికులను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటువంటి రాజకీయ వేధింపులతో తొలగింపులు ఆపాలని కోరుతున్నాం. పెండింగ్ లో ఉన్న బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ మిగిలిన సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దీనిపై కలెక్టర్ స్పందించి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్సీఏ అధ్యక్షులు అట్టాడు రాంప్రసాద్. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా మంత్రి, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు ఆదేశానుసారం సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1000 రూపాయలతో కలిపి జూలై నెలలో 4000 రూపాయలతో సహా ఒక వ్యక్తికి పెన్షన్ 7000 రూపాయల కిందన పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు అని రాంప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన 3000 రూపాయలు పెన్షన్ చివరి సంవత్సరం వరకు ఇచ్చుకోలేని దీనస్థితి అని, మరి ఈనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని అట్టాడ రాంప్రసాద్ కోరారు. కార్యక్రమంలో మర్రిపాడు, చిన్న మర్రిపాడు, సెలకపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోంపేట మండలం బారవ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బెందాలం అశోక్. సోంపేట మండలం బారువా గ్రామంలో ప్రభుత్వం పెంపు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బెందాలం అశోక్ సోమవారం ప్రారంభించారు. లబ్దిదారులకు పెంపు చేసిన ఈ నెల పెన్షన్ 4000 రూపాయలు,
ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు 1000 రూపాయలు చొప్పున మరో 3000 రూపాయలు 7000 రూపాయల పెన్షన్ ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అశోక్ అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో వెందాళం అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛనార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసర్రాజు, జీకే నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ పిల్లలకు బస్సు సౌకర్యాన్ని కల్పించిన ఎన్ఈఆర్. సోమవారం మోడల్ స్కూల్ కి బస్సు సౌకర్యం లేక అనేక మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే 2 రోజుల్లో బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో పిల్లలు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావుకి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం లెంకం గ్రామంలో గల శ్రీ సీతారామ మందిరంలో లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం లెంకాం గ్రామంలో గల శ్రీ సీతారామ మందిరంలో లెంకాం గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ పట్టాల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, రుద్రహోమం తదితర కార్యక్రమాలు 11 మంది ఋత్వికులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, రుద్రహోమం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమాలు శనివారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పరిషత్తు, మండపారాధనలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆదివారం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారం నిర్వహించడం జరిగిందని, అలాగే సోమవారం ఉదయం మహారుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रगाभ्यकालाय प्रचोदयात् स्वाहा विशाखमहे महादेवाय नमो रुद्र प्रचोदयात् स्वाहा विशाखमहे महादेवाय. సోమవారం సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమాలు ఘనంగా ముగించడం జరిగిందని తెలిపారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు సాయి శర్మ, శ్రీనివాస్ శర్మ, నాగభూషణ్ శర్మ, ప్రశాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని ప్రముఖ వైద్యుడు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా సింహద్వారం సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ దానేటి శ్రీధర్ ని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో తమ వద్దకు వచ్చే రోగులను రక్షించిన తరువాత కలిగే ఆనందం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కరోనా విపత్కర సమయంలో ఎందరో వైద్యులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బాధితులకు వైద్య సదుపాయాలు అందజేశారని ఈ సందర్భంగా వివరించారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్యులు ప్రాణాలను విడిచారని, వారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. రోగులు సకాలంలో సరైన వైద్యుల వద్దకు చికిత్స కోసం వెళ్లాలని, అప్పుడే మెరుగైన వైద్య సేవలు పొందగలరని చెప్పారు. జిల్లాలో అత్యధిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్త్రీల వైద్య విధానంలో ఇంటర్నేషనల్ స్థాయి వైద్యం శ్రీకాకుళం జిల్లాలో అందుతుందని ఒక వైద్యునిగా చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు. జిల్లాలో ఒక ప్రైవేటు మెడికల్ కళాశాల, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటర్నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పండుగ ప్రారంభమైనదని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పోలాకి మండలం మొబగాం, జలమూరు, చల్లవానిపేట, సారవకోట, అంగూరు, నరసనపేట పట్టణ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు పట్టిందని విమర్శించారు. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, జగన్ లాంటి నాయకుడిని ఎక్కడా ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ నాయకులకు పెన్షన్లు కట్ చేశారని, వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు నిలిపేశారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నో కేసులు పెట్టించారన్నారు. ఇలాంటి అరాచక రాజకీయాలు చూసి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అనిపిస్తుందని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులకు స్వతంత్రం వచ్చిందని, వైసీపీ పాలనలో బానిసలుగా అధికారులు ఉండిపోయారని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి విమర్శలు గుప్పించారు.
దివ్యాంగులు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 6,000 రూపాయలకు పెంచడంతో వారి ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దుద్ది శ్రీనివాసరావు సేవలపై ప్రశంసల వర్షం కురిపించిన ఇంటర్నేషనల్ రోటరీ ప్రతినిధులు. గత కొంతకాలంగా సమాజానికి ఏదో చెయ్యాలన్న తలంపుతో సోంపేట రోటరీ క్లబ్లో రొటీరియన్ గా ఉంటూ తనదైన శైలిలో ప్రజాసేవలో భాగస్వామిగా ఉంటూ ఉద్దానం ప్రాంతంలో హృదయం ఫౌండేషన్ ద్వారా జిల్లాలో 150 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తాన్ని అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తూ క్షతగాత్రులకు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి డాక్టర్ సలహా మేరకు రక్తాన్ని అందజేస్తూ కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ నిరంతరం సహాయం చేస్తూ సోంపేట పరిసర ప్రాంతాల్లో సహాయం అంటేనే డాక్టర్ దుద్ది శ్రీనివాస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 2022-23 సంవత్సరంలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన దుద్ది శ్రీనివాసరావు 1,30,00,000తో 500కు పైబడి అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే ఆదర్శ రొటీరియన్ గా ఇంటర్నేషనల్ రోటరీ ప్రత్యేక గుర్తింపునిచ్చి గత ఆదివారం రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అవార్డు కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ 41 ఉన్నతమైన అవార్డులను ఇంటర్నేషనల్ రోటరీ ప్రతినిధులతో పాటుగా ప్రముఖ కథానాయకి ప్రణతి చేతుల మీదుగా అందజేశారు. ముందుగా పోలియో నివారణకు తన వంతుగా సోంపేట రోటరీ క్లబ్ తరపున పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందజేయడంతో పోలియో అవార్డు కూడా అందజేసి అభినందించారు. ఇంతవరకు మన రాష్ట్రం రోటరీ తరపున పెద్ద సంఖ్యలో ప్లాటినం అవార్డు రావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చని తోటి రోటరీ క్లబ్ సభ్యులు తెలియజేస్తున్నారు. అనంతరం దుద్ది శ్రీనివాస్ రోటరీ అధ్యక్ష పదవి చేపట్టిన నుండి 365 రోజుల పాటుగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి 1,30,00,000 నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, కరపత్రాలను ప్రచురించి సంబంధించిన బ్రోచర్ను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బారావు చేతుల మీదుగా విడుదల చేయించారు. 220 దేశాలతో ఎంతో మంది ప్రముఖులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు రోటరీ ద్వారా చేపడుతున్న సేవలు ఆదర్శంగా చేసుకుని ఉద్దానవన ప్రాంతానికి, సొంత గ్రామానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తూ తనను గుర్తించిన రోటరీ ప్రముఖులకు కృతజ్ఞతలు దుద్ది శ్రీనివాసరావు తెలియజేశారు. ఒక బిడ్డకి ఎలా నడిపిస్తూ అలాగా మా ట్రెజరర్ రవికుమార్ కూడా ప్రతి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం పెంచి ఈ రోజుకి సేవా కార్యక్రమాలన్నీ చేయడం, సోంపేటలో ఈ రోజుకి 1,30,00,000 రూపాయలతో ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ 500 పైగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ లో మన రిపోర్ట్లన్నీ మా సెక్రటరీ పంపించడం జరిగింది. ఇది మా ఒక్కల విజయం కాదు, మా రొటేరియన్స్ అంతా విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక మనం ఏ పని చేసినా కలిసిమెట్టి చేస్తే విజయం మనకు చేకూరుతుందని నిదర్శనంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా అవార్డులు చూసి మాకే ఆ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ రావడం, ఇన్ని అవార్డులు రావడం ఇది ప్రప్రదంగా చెప్పుకోవడం జరిగింది. ఇంత ప్రతి ఒక్క పీడీజీలు కూడా, ప్రతి గవర్నర్ కూడా మాకు చాలా అభినందించారు. ఈ అభినందించడంతో పాటు మా దత్త గారికి ఈ సంవత్సరం మా రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అఘోరమైన మాకు ఇది ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి పీడీజీ కూడా వాళ్ళ సలహాలు సూచనలు బట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయడానికి మా దత్త గారు ఒక కారణం అయితే, మా పీడీజీలు, మా గవర్నర్స్, మా రోటరీ సీనియర్ మెంబర్లు ఇలా ప్రతి సలహాల మేరకు ఈ రోజు సోంపేటలో నేషనల్ లో ముందుందని కారణం మా రోటరీ క్లబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్యక్రమం అనగా మీకు అందరికి తెలిసినవేని చలివేంద్ర పెట్టాం. ఈ రోజుకి 90 రోజులు చలివేంద్రం అవుతుంది. అలాగే అది 365 రోజులు కూడా రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రతి కార్యక్రమం కూడా ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమాన్ని ఎన్నో చేస్తాం. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానివల్ల మన ఇక ముందు కార్యక్రమం కూడా మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.